నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో రామాయణం ఒక అద్భుతమైన కావ్యం. అందులో రామ రావణ యుద్ధం మహత్తర అధ్యాయం. ధర్మం చేత పట్టిన వాడి చేతిలో అధర్మం ఎప్పుడూ కూడా నశిస్తుంది అని చెప్పేది రసరమ్యమైన గ్రంథం. ఈ కావ్యం పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది వారిలోని మహనీయుల పేర్లు, వారి చుట్టూ కదలిక కథా సన్నివేశాలు. ముఖ్యంగా రామ రావణ యుద్ధ సమయంలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు తక్కిన పరివారం రావణుడి వైపు, రావణుడు ఇంద్రజిత్ పేర్లతో పాటు ముఖ్యంగా వినిపించిన మరో పేరు కుంభకర్ణ. కుంభకర్ణ ఈ పేరు మనకి బాగా సుపరిచితమే. విపరీతమైన ఆకలితో ఎక్కువగా తినేవారిని చూసినా, రేయి పగలు తేడా లేకుండా ఎక్కువగా నిద్రపోయే వారిని చూసినా మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు కుంభకర్ణ. అటువంటి వ్యక్తులను చూసినప్పుడు వీడెవడు కుంభకర్ణుడిలాగా తింటున్నాడు, కుంభకర్ణుడి నిద్ర విడిది అని వారిని అంటూ ఉంటాం. ఎందుకంటే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజు మేలుకొంటాడని, 1000 మంది భోజనం ఒక్కసారి లాగిస్తాడనే విషయం అందరికీ తెలిసినదే. అయితే మనలో చాలా మందికి కుంభకర్ణుడు ఎందుకు 6 నెలలు నిద్రపోయి కేవలం ఒక్కరోజే మేల్కొంటాడు, 1000 మంది తినే భోజనం తానొక్కడే ఎందుకు తింటాడు అనే విషయాలు తెలియవు. దానితో పాటు కుంభకర్ణుడు చనిపోయేటప్పుడు జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. రావణాసురుడి తమ్ముళ్లలో అతి బలవంతుడు కుంభకర్ణుడు. విశ్వావసు కైకసి అసుర సంజయులలో రపించడం వల్ల కుంభకర్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే కుంభకర్ణుడి నిద్ర గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉండగా వాటిలో 2 కథలు ప్రాముఖ్యతను పొందాయి. అతను 600 దానవుల పొడవుండి మహాకాయ బలంగా కనిపిస్తాడట. అతని చేతిలోని శూలం 150 ధనస్సుల పొడవు ఉండేదని రామాయణ మహాగాథలు యుద్ధకాండంలో వివరించబడినది. అతని నిద్రకి సంబంధించిన కథల విషయానికొస్తే మొదటి కథ ప్రకారం అతని అన్నగారైన రావణాసురుడు ఆ పరమేశ్వరుని మెప్పించి వరాలు పొందడంతో కుంభకర్ణుడు కూడా వరాలు పొందాలి అనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఏ వరబలం లేనప్పుడే అతన్ని ఓడించడం ఎవరి వల్ల కాలేదు అని, అదే అతడు నిజంగా బ్రహ్మదేవుని వద్ద వరం పొంది అతన్ని ఓడించడం అసాధ్యమని భావించిన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవునికి మొరపెట్టుకోగా అతని నోటి నుండి ఏది పలికితే అది ఇస్తాను అని బ్రహ్మదేవుడు చెప్పగా, ఆ నోటిని నియంత్రించే బాధ్యత మీదేనని చెప్పగా, దానికి సరస్వతీదేవి ఒక ఉపాయం ఆలోచించి బ్రహ్మ కుంభకర్ణుని తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించినప్పుడు అతనికి నిద్ర వరంగా కావాలి అని అడిగేలాగా చేసిందట. ఇక రెండవ కథ ప్రకారం వాల్మీకి రామాయణం యుద్ధకాండ వివరణ ఆధారంగా విభీషణుడు రావణుడి బలబలాల గురించి రాముడికి వివరించినప్పుడు కుంభకర్ణుడి గురించి ఇలా చెప్పాడు. అంతటి స్థూలకాయం ప్రపంచంలో మరొకడికి లేదని, అతడు శూలం పట్టుకుని వచ్చిన చోట మృత్యుదేవత తాండవిస్తుంది అని, అతడు పుట్టగానే ఆకలితో కనిపించిన జంతువులను మనుషులను తినేవాడని, అతని బారి నుంచి కాపాడమని సకల జీవులు ఇంద్రుని వేడుకోగా, అతడు వజ్రాయుధంతో కుంభకర్ణుని కొట్టగా కోపంతో తిరగబడినటువంటి కుంభకర్ణుడు ఐరావతం యొక్క దంతం విరిచి దానితో ఇంద్రుణ్ణి తరిమి తరిమి కొట్టాడు. అతని దాడికి తట్టుకోలేక ఇంద్రుడు బ్రహ్మదేవుని శరణు వేడగం లోక విపత్తుగా మారిన కుంభకర్ణుడి యొక్క ఆగడాల గురించి చెప్పగా, దానికి ఆగ్రహించిన బ్రహ్మ నేటి నుంచి కుంభకర్ణుడు చచ్చిన వాడిలాగా నిద్రపోతాడు అని శాపం విధించాడట. ఆ తర్వాత రావణాసురుడు ప్రార్థించగా ఆ శాపాన్ని కొద్దిగా సడలించి 6 నెలల పాటు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే నిద్రలేస్తాడు అని, ఈ 6 నెలల కాలంలో అతను నిద్ర పాడు చేసినట్లయితే, అతను నిద్ర లేపినట్లయితే ఆ రోజు మరణిస్తాడని చెప్పాడట విభీషణుడు. విభీషణుడు రాముడికి ఈ విషయాలు చెప్పిన తర్వాత యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన కొన్ని రోజులకు స్వయంగా లంకాధిపతి యుద్ధ రంగానికి రాగా ఆ రోజు రాముడితో భంగపాటు తప్పలేదు. ఇక లాభం లేదనుకొని కుంభకర్ణుని నిద్ర లేపమని తన అనుచరులతో చెప్పగా వారందరూ కోట వద్దకు వెళ్లారు. ఆ కోట తలుపులు తీయగానే అతన్ని తీసుకుని వదిలే గాలి వేగానికి వారందరూ కూడా ఎగిరెగిరి అవతల పడ్డారట. అతి కష్టం మీద లోపలికి వెళ్ళి అతన్ని లేపడానికి నానా ప్రయత్నాలు చేసి ఆఖరికి విజయాన్ని సాధించారు. లేవగానే అక్కడ 1000 మందికి సరిపడా తయారు చేసిన ఆహార పదార్థాలు, మాంసం పెట్టగా తినేసి తరువాత స్నానం చేసి అన్నగారైన రావణాసురుని కలవడానికి వెళ్ళగా జరిగిందంతా తెలుసుకొని ముందుగా రావణుడిని హెచ్చరించాడు. విభీషణుడు చెప్పినట్లు సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించి రాముని శరణు వేడమని చెప్పాడు. ఆ మాట వినగానే రావణుడు కోపంతో రగిలిపోయాడు. వాటిని పెడచెవిన పెట్టాడు. ఇక చేసేదేమీ లేక విజయము వీరస్వర్గము అనుకుని కథన రంగానికి కదిలి రాగా వస్తున్న ఆ భారీ కాయాన్ని చూసి వానర సైన్యం అంతా భయపడిపోగా, వస్తున్నవాడు కుంభకర్ణుడు అని తెలుసుకున్న విభీషణుడు వానర సైన్యంలో ధైర్యం నింపడానికి వస్తుంది, దానికి అంతగా భయపడాల్సిన పని లేదు అని సుగ్రీవుడి చేత చెప్పించాడు.
యుద్ధంలో వానరులు విసురుతున్న రాళ్ళు అతని శరీరానికి తగిలి పొడిగా మారిపోతున్నాయి. కుంభకర్ణుడు విజృంభించి దొరికిన వారిని దొరికినట్లుగా చంపేస్తుంటే అది ఆపడానికి హనుమంతుల వారు కొండ శిఖరాన్ని విడిచి కుంభకర్ణుడి గుండెలపై కొట్టగా ఆ దెబ్బకు కుంభకర్ణుడు నోటిలో నుంచి రక్తం కక్కుకున్నాడు. ఆ దెబ్బకి కోపం వచ్చి తన శూలంతో మారుతికి గాయం చేయగా సుగ్రీవుడు ఆ స్థలాన్ని విరిచేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని కొట్టగా సుగ్రీవుడు స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన సుగ్రీవుని చేతపట్టి కుంభకర్ణుడు రాజప్రసాదం వైపు వెళుతుండగా వానరులు చేస్తున్నటువంటి ఘోషకి మెడకి వచ్చినటువంటి సుగ్రీవుడు అతని చేతిని చెవిని కొరికి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దానితో అతను 2 చేతులతో వానను నలిపేస్తూ ఉంటే ఇక ఆఖరిగా శ్రీరామచంద్రుల వారు రంగంలోకి దిగి వాయువ్య శాస్త్రంతో కుంభకర్ణుడి కుడి చేతిని, ఇంద్రాస్త్రంతో కుంభకర్ణుడి ఎడమ చేతిని నరికివేశారు. అయినా అతని విధ్వంసకాండ ఆగకపోవడంతో మరొక 2 బాణాలు వేసి అతని 2 కాళ్ళని కూడా నరికివేశారు. అయినా అతడు కింద పడి దొర్లుతూ అతని కింద వేసి అందరి వానలను నలిపేస్తూ ఉండగా ఇక ఆఖరికి ఐంద్రాస్త్రాన్ని అతని గుండెలపై సంధించి కుంభకర్ణుని సంహరించారు. ఈ విధంగా మహాకాయుడు అతి బలవంతుడైనటువంటి కుంభకర్ణుడి యొక్క కథ ముగిసింది. ఇలా కుంభకర్ణుడి యొక్క గాథ రామాయణంలో ఒక కథ ఘట్టంగా మారి మిగిలిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.